ఒక అందమైన కొత్త బిల్డింగ్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ బిల్డింగ్ చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చాలా మంచి భూమి ఉన్న ఏరియాలో ఉంది. పదండి ఈ బిల్డింగ్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. మిత్రులకు హలో నమస్తే సలాం. మై నేమ్ ఇస్ అస్లాం. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్. ఇప్పుడు ఈ బిల్డింగ్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. దానివల్ల మీకు ఎంతో ఉపయోగం లభిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్, అంటే సెల్లారు ప్లస్ దానిపైన 2 ఫ్లోర్స్ అన్నమాట. కిందనంతా సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు, పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ముందు సెల్లార్ చూసేద్దాం. ప్రాపర్టీకి లొకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ముందుగా మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ పరంగా బాగా భూమి ఉన్న ఏరియా మరియు చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా అయిన విజయనగరంలో తాడివాడలో ఈ ప్రాపర్టీ ఉంది. విజయనగరం తాడివాడలో ఈ ప్రాపర్టీ ఉంది. పైకి వెళ్దాం. స్టెప్స్ ఇవే. ఒకసారి మనం చుట్టూ చూద్దాం. చుట్టూ చూసినట్టుగా అయితే చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్సలెంట్ రెసిడెన్షియల్ ఏరియా ఇది. ఇంకో విషయం, ఇది రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి ఉన్న ఏరియా కూడా. ఇక్కడ భూమి రేట్లు శరవేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, భోగాపురం, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి దగ్గరలోనే. సో ఇది రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి ఉన్న ఏరియా కూడా. ఇది ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అండి. చూద్దాం. ఇది హాలు రీసెంట్గా ఇంకా పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఎలక్ట్రికల్ లైటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది అనమాట. కొత్త బిల్డింగ్, న్యూ బిల్డింగ్. ఇది ఒక బెడ్రూమ్, లోపల ఒక బాత్రూమ్ కూడా ఉంది. పైన చూసినట్టుగా అయితే సీలింగ్ వర్క్ కూడా చేసే ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్. తర్వాత హాల్ లాంటిది, డైనింగ్ రూమ్, తర్వాత మరో బెడ్రూమ్. ఇదిగోండి. తర్వాత మరో బెడ్రూమ్. పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. పైన సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా సింపుల్గా చేశారు. ఇందులో కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇది కిచెన్. పూర్తిగా వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది. ఇది కిచెన్, ఇది కప్బోర్డ్స్ అండ్ యూటిలిటీ అనేది ఇది చివరిలో ఇచ్చారు. ఈ చివరిలో గ్రిల్ వర్క్ కూడా చేసి ఉంది. మంచి వెంటిలేషన్ కూడా వస్తుందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. మనం సెల్లార్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా చూసేద్దాం. ఈ సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ ద్వారాగా వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్ మనం వచ్చేసాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఒకసారి మొత్తం చూసేద్దాం. సేమ్ కిందన ఏ విధంగా ఉందో పైన కూడా అదే విధంగా ఉంది. ఇదే హాల్, సేమ్ డిజైన్, సేమ్ వర్క్, సేమ్ పెయింటింగ్ వర్క్. ఇది ఒక బెడ్రూమ్ కింద ఉన్నట్టుగా. నెక్స్ట్ వాష్రూమ్, తర్వాత మరో బెడ్రూమ్ దగ్గర మనం వెళ్ళిపోతాం. ఇది డైనింగ్ హాల్ కింద ఉపయోగించుకోవచ్చు. ఇది మరో బెడ్రూమ్. పైన కూడా సేమ్ డిజైన్, సేమ్ కలర్, సేమ్ సీలింగ్ వర్క్, సేమ్ కలర్తో కింద పైన ఒకే విధంగా ఉందన్నమాట. ఇందులోని అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ మోడల్. సేమ్ కింద ఉన్నట్టుగా ఇక్కడ కూడా కిచెన్, ఇక్కడ దేవుడి గది ఇచ్చారు. సేమ్ కింద ఉన్నట్టుగా ఇటువైపు యూటిలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ బిల్డింగ్ యొక్క విశేషాలు. ఇది ఒకసారి మళ్ళీ పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇది విజయనగరంలోని మోస్ట్ వాంటెడ్ రియల్ ఎస్టేట్ లొకేషన్.
మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ బిల్డింగ్ యొక్క ముఖ్యమైన విషయాలు, పూర్తి విషయాలు. ఇది 100 గజ పూర్తిగా ఒకసారి విషయాలు చెప్తాను, పూర్తిగా వినండి. ఇది 100 గజాల ఇల్లు, 3 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. సెల్లారు ప్లస్ G+2 బిల్డింగ్, 100 గజాలు. లొకేషన్ వచ్చి విజయనగరంలో మోస్ట్ వాంటెడ్ రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి ఉన్న ఏరియా తాడివాడ దగ్గర ఈ బిల్డింగ్ ఉంది. ఇది అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియా, రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి ఉన్న ఏరియా. మరి ఇక్కడ 100 గజాల ఇండివిజువల్ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ బిల్డింగ్ మనకు కేవలం ప్రైస్ పరంగా చూసినట్టుగైతే 70 లక్షలకు వస్తుంది. ఇంకా రేటు కూడా తగ్గిస్తారనమాట. సో మీరు ఈ బిల్డింగ్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి, నేను ప్రాపర్టీ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.